హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చారు. మామూలుగా చారు అంటే టమాటా చారు లేకపోతే చింతపండు చారు అలా చేసుకుంటాం కదా. ఇది కొంచెం వెరైటీగా చారు అనేది ప్రిపేర్ చేసుకుంటాము. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా చూసేసేయండి. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు చారులో ఒక వెరైటీ టిప్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాము. అందుకని వీడియో మాత్రం స్కిప్ చేయకుండా నిదానంగా చూసేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఈ చారుకి సరిపడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం రసంకి కొంచెం తక్కువగానే వేసుకుంటాం కదా. కొద్దిగా ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కనివ్వాలండి. అందులోనే జీలకర్ర అలాగే ఆవాలు వేసేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత 2 ఎండుమిరపకాయలని ఇలా చీల్చి వేసుకోవాలండి. అది కొంచెం వేగిన తర్వాత జీలకర్ర అలాగే వెల్లుల్లి రెండింటిని కచ్చపచ్చగా దంచేసుకొని ఇందులో వేసేసుకోవాలి. చారుకి ఇదే మెయిన్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక టమాటా తీసుకోవాలండి. ఒక పెద్ద సైజు టమాటా తీసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న వాటర్కి. అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు. అదంతా అయిన తర్వాత ఇక్కడ మెయిన్గా వాటర్ వచ్చేసి మామూలుగా సాంబార్ చేసుకుంటాం కదా, సాంబార్ పైన వచ్చే కందిపప్పు నీళ్ళండి. కందిపప్పు కట్టు మామూలుగా శనగపప్పు కట్టుతో కూడా చేసుకోవచ్చు. దానికంటే ఇలా కందిపప్పు కట్టు చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే ఒక 2 నుంచి 3 చింతపండు రెక్కల్ని నానబెట్టి పెట్టేసుకోవాలండి. వాటర్ వేడిగా ఉంటుంది కదా, అప్పుడే వేసేసుకుంటే సరిపోతుంది. ఆ వాటర్ని ఇందులో వేస్తున్నాను. మామూలు రసం కంటే ఇలా పప్పు మీద ఉండే వాటర్ తీసుకొని ఇలా రసం ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం వాటర్ వేసుకునే బదులు మనం డైలీ పప్పు చేసుకుంటాం కదా, మొత్తం నార్మల్ పప్పు అయినా సరే దానిపైన ఉన్న వాటర్ని పక్కకు పెట్టేసుకొని ఇలా చారు చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే దీనికి సరిపడా కొద్దిగా కారం వేసుకోవాలి. కారం అవసరం లేదు అనుకుంటే కొద్దిగా మీరు దీని ప్లేస్లో మిరియాలు కూడా దంచేసుకొని వేసుకోవచ్చు. అలాగే దీనికి ఈ చారుకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అది కొంచెం కలుపుకొని కొంచెం ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు బాగా మరలనివ్వాలండి. ఇది మామూలుగా వింటర్లో కానీ ఏ సీజన్లో అయినా ఈ చారు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అది బాగా మరలిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అనేది ఇలా సన్నగా కట్ చేసేసి వేసేసుకోండి. వేడివేడిగా ఈ చారు అయితే చాలా బాగుంటుందండి. మామూలుగా మేము శనగపప్పుతో కూడా చేసుకుంటాము. మనం బొబ్బట్లు భక్షాలు చేసుకున్నప్పుడు వాటర్ అనేది ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తో అయితే ఇలా చేసుకుంటాము. సేమ్ అదే ప్రాసెస్లో ఇలా కందిపప్పు పైన ఉండే కందిపప్పు ఉడికించుకున్న వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఈ రసం ఎలా తయారు చేశాను. మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.